వావ్! రేపు సండే కదా! అందరూ రేపటి ప్రార్థన కోసం ఈ రోజే చర్చిని సిద్ధం చేస్తున్నట్లున్నారు. నేను కూడా వారితో కలిసి చర్చ్ పనుల్లో సహాయపడతాను. ఇలా దేవుని కోసం పనిచేయడం నాకు చాలా ఇష్టంగా ఉంటుంది. అమ్మా, నీకు తెలుసా? నేను ఈరోజు దేవుని కోసం పనిచేశాను, చర్చ్ పనుల్లో సహాయం చేస్తూ. నాకు చాలా హ్యాపీగా ఉందమ్మా ఇలా చేయడం. నువ్వు చాలా మంచి పని చేసావు అవునా నాన్న. సామ్యూయల్, నీవు ఇలాగే చాలా నువ్వు మంచి దేవునిలో పని చేసావు ఎదుగుతూ నాన్న. ఉంటే నాకు ఇది చాలా దేవునికి చాలా హ్యాపీగా ఉంటుంది. ఇష్టమైన పని. ఇలాగే నువ్వు దేవునిలో ఎదుగుతుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. శామ్యూయల్, ఇక పడుకో. మనం పొద్దున చర్చికి వెళ్ళాలి కదా, ఆలస్యం అవుతుంది. అమ్మా, రేపు నేను చర్చిలో పాట పాడాలనుకుంటున్నాను. దానికోసం నేను ప్రాక్టీస్ చేస్తున్నానమ్మా. అవునా శామ్యూయల్, ఇది చాలా మంచి విషయం. నేను కూడా నీకు సహాయం చేస్తాను. అలాగే అమ్మా. అమ్మా, త్వరగా పద, టైం అయిపోతుంది. మనం సమయానికంటే ముందుగానే చర్చిలో ఉండాలి కదా. అలాగే సామ్యూయల్, వస్తున్నాను పదా. ఇలా శామ్యూయల్ చర్చిలో పాటలు పాడుతూ, సండే స్కూల్కి అటెండ్ అవుతూ, తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉండేవాడు. ఒకరోజు శామ్యూయల్ మరియు అతని స్నేహితుడు డానియేల్ ఇద్దరు టీవీలో దేవుని వాక్యం వింటుండగా డానియేల్ శామ్యూయల్తో ఇలా అంటున్నాడు. శామ్యూయల్, ఎందుకు మనం ఎప్పుడూ దేవుని వాక్యాలే వింటూ దేవుని పాటలే వింటూ ఉండాలి? మనం కూడా మన ఫ్రెండ్స్ అందరిలాగా వీడియో గేమ్స్ ఆడుకుందామా? లేదు డానియేల్, అమ్మ చెప్తూ ఉండేది మనం దేవునితో సహవాసం కలిగి ఉండాలి అని. ఏం కాదు శామ్యూయల్, ఒకరోజు మనం వీడియో గేమ్స్ ఆడుకుందాం ప్లీజ్. సరే, అలాగే డానియేల్. వావ్, ఈ గేమ్స్ చాలా బాగున్నాయి. ఇలా వెళ్ళు, లెఫ్ట్ లెఫ్ట్ డౌన్ రైట్. శామ్యూయల్, ఇలా డానియేల్, ఇలా ఎక్కువసేపు టీవీ చూడడం మంచిది కాదని అమ్మ చెప్తూ ఉండేది. మనం అలా బయటకు వెళ్ళి ఆడుకుందామా? అలాగే శామ్యూయల్, పద, మనం తోటకు వెళ్దాం. అలా వారిద్దరూ తోటకు వెళ్ళి సరదాగా ఆడుకున్నారు. తిరిగి వస్తుండగా వారు ఒక పెద్ద బండరాయి వారి దారికి అడ్డంగా ఉండడం చూశారు. డానియేల్, అలా చూడు, మనం వెళ్ళే దారిలో అడ్డుగా బండరాయి ఉంది. మనం దాన్ని దాటుకొని ఎలా వెళ్ళగలం? మనం దానిని తొలగించడానికి ప్రయత్నిద్దాం. పదా శామ్యూయల్. అలాగే పద. ఇది చాలా కష్టంగా ఉంది, కొంచెం కూడా కదలడం లేదు. నా వల్ల కావడం లేదురా శామ్యూయల్, నువ్వు ఏమైనా ఆలోచించు. నేను ఈ రాయి పైన కూర్చొని విశ్రాంతి తీసుకుంటాను. నేను చాలా అలసిపోయాను. నాన్న శామ్యూయల్, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ప్రతి విషయంలో మనకు సహాయం చేస్తాడు. మనం దేవునిపై నమ్మకం కలిగి ఉంటే దేవుడు ప్రతి విషయంలోనూ మనకు తోడుగా ఉంటాడు. డానియేల్, ఇలా రా, మనం దేవునికి ప్రార్థన చేద్దాం, ఆయన సహాయం అడుగుదాం. నాకు మా అమ్మ మాటలు గుర్తొచ్చాయి. అలాగే శామ్యూయల్, పద, ఈ సమయంలో మనకి దేవుడు మాత్రమే సహాయం చేయగలడు. దేవా, మా దారికి అడ్డుగా ఉన్న ఈ రాయిని తొలగించుటకు మాకు సహాయం చేయండి. మేము తిరిగి మా ఇంటికి చేరుకోవడానికి హెల్ప్ చేయండి. మేము మా తప్పును తెలుసుకున్నాం, మమ్మల్ని క్షమించండి. ఇలా ప్రేయర్ చేసి వారిద్దరూ తిరిగి ప్రయత్నించారు. ఇప్పుడు ఆ రాయి చాలా సులువుగా కదిలింది. వారికి ఇంటికి వెళ్ళడానికి రోడ్డు క్లియర్ అయింది. చూసావా డానియేల్, మనం దేవునికి ప్రార్థన చేయగానే దేవుడు మనకు సహాయం చేశాడు. మనం ఇంటికి చేరుకున్నాం.
మనం దేవుణ్ణి మర్చిపోయాం, కానీ దేవుడు మనకు సహాయం చేశాడు. అవును శామ్యూయల్, మనం చాలా తప్పుగా ఆలోచించాం. మనం ఎప్పుడూ దేవునిలోనే ఉండాలి. ఈ లోక సహవాసం కోరుకోకూడదు. నన్ను క్షమించు. పర్వాలేదు డానియల్, మనం ఇప్పటికైనా మన తప్పు తెలుసుకొని దేవుని క్షమాపణ అడిగాం కదా. పద, ఇక వెళ్ళి ఎప్పుడూ దేవునిలోనే కలిసి జీవిద్దాం. అలా శామ్యూయల్ మరియు డానియల్ వారి తప్పును తెలుసుకొని తిరిగి వచ్చి యథావిధిగా చర్చికి వెళ్తూ పాటలు పాడడం, సండే స్కూల్కి వెళ్ళడం ప్రారంభించారు. ప్రియమిత్రులారా, మనం కూడా ఇలా ఏ విషయంలోనైనా పడిపోయి దేవునికి దూరం అవుతున్నామేమో. ఇకనైనా మన తప్పును తెలుసుకొని శామ్యూయల్ మరియు డానియల్ లాగా దేవుని క్షమాపణ అడిగి దేవుని వద్దకు తిరిగి వచ్చి దేవునితో సహవాసం కలిగి ఉందాం. దేవుడు మన కొరకే ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.